సీఎం సొంత జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఎంతో మంది రైతులు భూ నిర్వాసితులుగా మారారు. అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని, ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇక దొంగ ఫైనాన్స్ కంపెనీలకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్న బాధితులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు బాధితులున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏంటి? మీ ఎంత భూమి పోయింది? మీకు ఎన్ని లక్షలు ఇచ్చారు మీకు ఇప్పటి వరకు? ప్రాజెక్టు పడడం ఫస్ట్ గుడిపల్లి గట్టు పక్కల గుట్టలనాడు సాపల్లిల ప్రాజెక్టు పడ్డది. అక్కడ ఒక ఎకరానికి 40,000 రూపాయలే కట్టించిండు సార్. ఇలా 40 లక్షలు అంటే ఒక ఎకరం భూమి వస్తలేదు. 40,000 రూపాయలు కట్టిస్తే అందరి బతుకుల మన్నుబడి ఎక్కడ ఆధారం ఉన్నోళ్ళు అక్కడ కూలి పనులు చేసుకోనికే పల్లె ఇడిచిపెట్టి ఊరు పోయింది. డ్యామ్ బడి మొత్తం చేతనైన వాళ్ళు మొత్తం హైదరాబాద్ చేరుకొని ఆసిమీన్లకు గేట్ల కాడ కూర్చొని రోడ్లు ఊడ్చి బాసన్లు బతుకొనికే ఇక్కడ వెళ్ళొచ్చిండ్రు సార్. ఉత్తమ ముసలోళ్ళు ఇల్లు కనిపెట్టుకొని ఇళ్ళ కాడ ఉండరు. ఏంటమ్మా మీ సమస్య ఏంది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద మీ భూములు పోయినాయి, తర్వాత పైసలు తీసుకున్నారు, తర్వాత ఏం జరిగింది? అసలుకి ఏం జరిగింది? మీ సమస్య ఏంది సార్? మేము భూమి ఇయ్యమన్నాం సార్. ఆ రోజుల్లో ఉడక మేము భూమి ఇయ్యము, ఏమి ఇయ్యము అని చెప్పి 1 రోజులు ఉడక భూమి ఆపినాం సార్. కొట్లాడినాం సార్. 1 రోజులు భూమి ఆపి కొట్లాడితే కానే కాదు, అప్పుడు ఉన్న మంత్రి నిరంజన్ రెడ్డి కానే కాదు, మీరు ఇయ్యకపోతే ప్రజలు పాడైతారు, మీరు నీళ్లు ఇంటింటికి కుటుంబానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి వాటర్ గేట్ గురించి ఆ కాలువల గురించి మాకు తీసుకొచ్చి భూములు అయితే తీసుకున్నారు. నష్టపరిహారం కట్టించిన పైసలు మేము సాయిబాబు ఫైనాన్స్ ఇచ్చారమ్మా. మీకు ఎకరానికి ఎంత ఇచ్చారు? మాకు 5.5, 4.5 కట్టించాను సార్. ఎన్ని ఎకరాలు పోయింది మీది? సార్ మా 5 ఎకరాలు పోయింది సార్. 5 ఎకరాలు పోయింది సార్. 5 ఎకరాలు పోయినాక మేము అటు పైసలు వృధా ఏం చేయాలి, భూమి తీసుకుందాం తర్వాత అని చెప్పి ఉంచుకున్నాం సార్. ఉంచుకుంటే ఫైనాన్స్ దగ్గరికి పోయినాం. పోయి మాకు భూమి కావాలన్నప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి సార్ అని అడిగినాం. సరే మంచిది అన్నాడు సార్. సరే మంచిది అని చెప్పి 1 సంవత్సరం మంచిగా ఇచ్చిండు. 1 సంవత్సరం మంచిగా ఇచ్చినాక ఈ రాజకీయ నాయకులు ముందు ఫైనాన్స్ లో పెట్టారు మీరు డబ్బులు? సాయిబాబా ఫైనాన్స్ సార్. సాయిబాబా ఫైనాన్స్ లో పెట్టాం. ఎంత రావాలి పైసలు? 13 పెట్టినా. 13 లక్షలు రావనా? పెట్టినా అందులో 13 పెట్టినా. ఇంకా మెత్తి లేదు, 5 రూపాయలు లేదు. ఏమంటారు? పైసలు అడిగితే ఏమంటారు? పో ఎవరికో చెప్పుకోపో, నీ పార్టీ వాడు ఎవడు ఉంటాడు చెప్పుకోపో. ఏం చేస్తావు నువ్వు దొరికొచ్చి? మరి లెక్కపత్రం ఏమైనా ఉందా పైసలు తీసుకున్నట్టు? ఉంది, లెక్కపత్రం ఉందా? ఉంది. మరి పోలీసులు ఏమంటారు? పోలీసు కేసు పెడితే ఏమంటారు? పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళను సంఖ్యకే గుంజుతున్నారు. వాళ్ళకు లంచం కొట్టిండు, వాడిని సంఖ్య వాడిని మాటనే మాట్లాడతారు. ఇంకా ఏం చేయాలి? ఏం దాకాని కూడా వీడికి 3 ఏళ్ళ ఇంకా తిరుగుతున్నాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు ఏం కదా భగవంత అని చెప్పి డబ్బులు అడిగితే ఏమంటారు? డబ్బులు అడిగితే ఇప్పుడు లేవు అని బోర్డు తిప్పేసింది. డబ్బులు లేవు. పోలీసులు ఏం చేస్తారు? అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు కంప్లైంట్ చేసిరా? పోలీసులు తోటి పోయినాం, ఎఫ్ఐఆర్ అయింది. పోలీసులతో చెప్పినాం, సిఐ తోటి చెప్పినాం, డిఎస్పీ తోటి చెప్పినా, అందరితో చెప్పినాం. చెప్పి అయితే నీకు 1 రోజుల న్యాయం చేస్తా అన్నారు. 1 నెల 2 నెలలు అవుతుంది. మాకు న్యాయం లేదు, ఏది లేదు, డబ్బులు లేవు. మేము తిరుగుతున్నాం రోడ్ల పోటీగా, అధికారితో తిరుగుతున్నాం కానీ ఏ పని అయితే లేదు. ఎట్లా చేసి మాకు ఈ పని అంటే అందరు కుమ్మక్కై మీకు అన్యాయం చేస్తారంట. అంతే, ఇంకా అలా ఉండేది. అందరు కుమ్మకాయ మాకు ఈ పని చేస్తాం. వాళ్ళ మంచిగా ఉంటే మాకెందుకు? సీఎం మీ సొంత జిల్లానే కదా, ఏమంటాడు? సీఎం దృష్టికి తీసుకెళ్లిరా మీరు? సీఎం దృష్టికి తీసుకుపోలే. బట్టి విక్రమార్ సార్ దగ్గరికి పోయినాం, సెక్రటరీ కార్యాలయానికి పోయినాం. ఇదే పర్వతాలన్నా మేము అలా అల్లిపోయినాం. పోతే మెమరాన్ ఇచ్చినాం సార్. మెమరాన్ ఇచ్చినాం, మాకు మళ్ళీ రిప్లై ఏమి ఇవ్వలేము. మాకు కృష్ణ సార్ దగ్గరికి పోయినాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మరి మీరు ఏం చేయబోతున్నారు? మీ సమస్య సాల్వ్ కోసం ఏం చేయబోతున్నారు? మేము ఎంత దూరం అయినా సిద్ధంగా ఉన్నాం, ధర్నా చేయడానికి కానీ ఏ దానికైనా రెడీగా ఉన్నాం. ఈ నుండి కాదంటే మనం మన ఆడికి మన నరేంద్ర మోడీ సార్ కలుగుతున్నాం, పోవాలని సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా మేము రెడీగా ఉన్నాం. అంతే, మాకు డబ్బులు వచ్చే వరకు పోరాడాలి. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినటువంటి బాధితులు ఓంశ్రీ ఫైనాన్స్ లో వాళ్ళంతా కూడా డబ్బులు పెట్టారు. అయితే 2 రూపాయల వడ్డీ వస్తుందని కూడా ఆశపడి పెడితే ఆ కంపెనీ అంతా కూడా బిచానం ఎత్తేసి తమకు అన్యాయం చేసిందంటూ కూడా పాలమూరు రంగారెడ్డి నిర్వాసితుల బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా అయినా కూడా తమకు న్యాయం దక్కట్లేదు. ఒకవైపు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సతీష్, జీ3 న్యూస్, సోమవారం ప్రెస్ క్లబ్ నుంచి.